మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నువ్వే కావాలి 100 days అప్పుడు నేను భాస్కర్కి లేము, చెన్నై రికార్డింగ్ లో ఉన్నాం. పియానో సాంగ్ రికార్డింగ్. అలా ఆశాసేని క్యారెక్టర్ రావడానికి ఒక రీజన్ గుర్తుంది. వెంకటేష్ గారికి మొత్తం కథ చెప్పిన తర్వాత ఆయన కథ అంతా బాగుంది, నాకు ఏ చేంజ్ లేవు. కానీ ఒకటి అడుగుతాను నేను, సినిమా మొత్తం ఒకే ప్లేస్లో అయిపోతుంది, కొంచెం ఏమైనా బయటికి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందా? అలా అని ఈ కథలకు ఎసెన్స్ పోకూడదు. నువ్వేమైనా ఆ విషయంలో ఆలోచించంటే అప్పుడు ఇమీడియట్గా అది ఊటీ వెళ్తే ఎలా ఉంటుంది. ఊటీ వెళ్ళాలంటే అసలు ఆ అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా. సో అలా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేయొద్దు, ఓ సాంగ్ ఉంటే బెటర్ కదా. సో అలా ఆ సాంగ్ వచ్చింది. సో దానివల్ల 2 సాంగ్లు వచ్చాయి. సెకండ్ హాఫ్లో బోనం ఉత్సవాలు వచ్చింది, ఫస్ట్ హాఫ్లోనేమో ప్రియతమ పాట వచ్చింది. అంటే భాస్కర్ గారికి ఏమో 6 పాటలు ఉండాల్సింది. అవును, వాళ్ళిద్దరు ఆర్మీ కనెక్షన్ కదా. శాస్త్రి గారు కూడా అదేనా, ఇది భువన్ చంద్ర పాట అయ్యాది. ప్రీతమ అని రాసినట్టున్నారు కదా, భువన్ చంద్ర గారు రాసినట్టున్నారు. ప్రీతమ పాట పియానో సాంగ్. కోటి కూడా ఏ మాట ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సాంగ్స్ ఎంత అద్భుతంగా వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు తెలియదు. నేను భాస్కర్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత రామాయణం చూసాను, నాకు టెన్షన్ వచ్చేసింది. అందులో చాలా ఓవర్ డబ్స్ యాడ్ చేయలేదు, మిస్ అయిపోతుంది. ఏంటి ఏది తేడా కొడుతుంది. నేనున్న తర్వాత వచ్చినప్పుడు మీరే చేయించారు, భాస్కర్ గారు కూడా లేరు, మీరే కూర్చున్నారు. నేను వచ్చి దాదాపు ఒక రాత్రి ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 1 గంట దాకా కూర్చున్నాం మనం. అంత 6 రోజుల ముందు చూసి డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మా సినిమా కోసం కొంత కారు ఉంది కదా, ప్రకాష్ కూడా అందులో కారు వేసుకుని వెళ్ళిపోతున్నాం విజయవాడ రోడ్లో. ఆర్ఎఫ్సి దాటిన తర్వాత గుర్తొచ్చింది. అక్కడి నుంచి ఫోన్ చేసి మన నైట్ తిరిగి వచ్చి లేదా నెక్స్ట్ డే మీరు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నాతో కూడా ప్రతి సీన్లోనూ చేసాం. మళ్ళీ అప్పుడు నాకు గుర్తుంది, అతను పక్కన ఒక అతను ఉండేవాడు అసిస్టెంట్, ఎవరు మన జీబు, కరెక్ట్, జీబు ఉండేవాడు. ఆయన దాదాపుగా ఆయన కన్సోల్ కూడా వదిలేసి బయటికి వెళ్ళి హీ మేడ్ ఇట్ హ్యాపెన్. కోటి గారు ప్రాణం పెట్టాడు అంటాడు, భయ్యా మనం చేసినప్పుడే లైఫ్ అంటే మ్యూజికల్గా. అందులో నాకు ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది నాకు స్పృహ లేని వయసు కదా. ఐ వాజ్ టూ యంగ్ కదా సార్. 25 నువ్వే కావాలి అప్పుడు సార్, నువ్వు నచ్చేప్పుడు 25-26 కదా నేను. సో అందుకని నేను చాలా మామూలుగా అగ్రెసివ్గా నా ఒపీనియన్ చెప్పేవాడిని. మీరు సీన్ అంటే అక్కడ కోటి గారు అపార్ట్మెంట్లో కూర్చోగా చెబితే పాప ఆయన నా రూమ్ దగ్గరే కదా సార్, నేను వాళ్ళ రూమ్ నుంచి వచ్చేసాను. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు. అంటే కుర్రాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంది. పప్పులో చికెన్ కలిపి ఉండేవాడు, గుర్తుందా మీకు? మీరు అన్నారు ఇది ఒక విచిత్రమైన వంటకం అయ్యేది, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు తినలేదన్నారు. అలాగే హారతి గుర్తుందా మీకు? రోజు పొద్దునే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి తరుణ హారతి ఇస్తుంటే చాలా డబ్బులు కట్టాం. అది గుర్తుంది నాకు. మీరు మీ భక్తి చాలా కాస్ట్లీ. పొద్దున్నే స్నానం చేసి మంచి టవల్ కట్టుకుని మరి పూజ చేశాడు పొద్దున్నే. మరి పూజ చేసి వాడు అమ్మగారికి చెప్పాలి కోసం వాడు నేను చాలా భక్తిగా పూజ చేశాను. ప్రియతమ పాటకి ముందు ఒక సీన్ ఉంటుంది సార్, ఆశా సైనికి వెంకటేష్ గారికి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, పికప్ సీన్ ఒకటి. అంటే చాలా మెలోడ్రామాటిక్గా మాట్లాడతాడు. నేను మిమ్మల్ని చూడలేను నేను, ఎందుకంటే మీ కళ్ళలో చూస్తే నేను తట్టుకోలేను ఇవన్నీ చెప్తాడు కదా. సీన్ ఒకటి రవీంద్ర బాబు గారు చాలా బాగా లైటప్ చేశారు. నేను లొకేషన్కి వచ్చాను, అది రామానాయుడు స్టూడియోలో పైన ఫ్లోర్లో తీశారు. అది నేను వచ్చినప్పుడు అసలు ఈ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరిది? మన వెంకటేష్ గారి కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, ఎవరు ఆశాది కూడా మంచి కాస్ట్యూమ్. చూస్తున్నాను, అది చూస్తున్నాను, చాలా బాగా లైట్ చేశారు. ఉన్నమాట చెప్పలేవు పాట, చాలా బాగా తీసాడండి. ఉన్నమాట చెప్పలేవు పాట.
ఇది మీకు గుర్తుంది లేదు, మన బస్సులో వెళ్తుండేవాళ్ళం కదా, వెంకటేష్ గారు సాయంత్రం సార్ ఆపేసి సన్సెట్ బాగుంది ఇక్కడ తీసేద్దాం 2 షాట్లని, ఆయన అసలు ఇమీడియట్గా అసలు నాకంటే నేను తర్వాత చాలా పాటల కోసం కానీ లేదంటే సీన్ల కోసం కానీ అబ్రాడ్ వెళ్ళాను, కానీ దట్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్ కదా, అందుకని దట్ వాజ్ వెరీ స్పెషల్. ఇది న్యూజిలాండ్లో ఉన్న ఆ లొకేషన్స్ కానీ అంటే అందులో బెస్ట్ సీనిక్ లొకేషన్స్ అన్ని చేసాం. సదరన్ న్యూజిలాండ్లో కింద నుంచి పైదాకా వచ్చి పైనుంచి ఫైనల్గా క్రైస్ట్ చర్చ్లో ఆగి అక్కడ ర్యాప్ చేసి దెన్ బయలుదేరాం మనం.